ప్రపంచ మేధావి, భారత ప్రజల ముద్దుబిడ్డ, జాతి పిత, దళిత జన బాంధవుడు, నూతన సమాజ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిజమైనటువంటి బాబాసాహెబ్ వారసులు ఏం చేయాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక పాటలో సుమారు 15 సంవత్సరాల క్రితమే ఎంతో ధైర్యంతో, ఎంతో శక్తితో, ఎంతో సిద్ధాంత అన్ని కూడా క్రోడీకరించి రాసినటువంటి పాట, మెరుగైనటువంటి పాట. మార్క్స్ను, అంబేద్కర్ను కలగలిపి ఒక నూతన సమాజాన్ని సృష్టించడం కోసం జయరాజు ప్రముఖ కవి, వాగ్గేయకారుడు, కళాకారుడు, ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతి కవి. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్ అనే పాట రాశాడు. ఎందుకు ఈ పాట రాశాడు, ఆయన ఉద్దేశం ఏంటో జయరాజ్ నుంచి తెలుసుకుందాం. జై భీమ్ జయరాజ్ గారు. జై భీమ్. జై భీమ్ అండి. జయరాజ్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఊరిలో ప్రతి పల్లెలో కూడా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా అనేక పాటలు వచ్చినప్పటికి కూడా మీ పాటలు ఒక ప్రత్యేకమైనటువంటి వరవడిని కలిగి ఉన్నాయి. అందులో జాగోరే జాగో అంబేద్కర్ అనే పాటను ఒకసారి పాడండి. ఏ నేపథ్యంలో ఎందుకు ఆ పాట రాశారో చెప్పండి. జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్, కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందురా అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్, బొవ్వకై పోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్, మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొలువుల జాడ అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్, జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్. భారత్కు మార్క్స్ అంబేద్కర్. అవును. ఎలా? మార్క్సిజం వేరు, అంబేద్కరిజం వేరు. మార్క్స్ వేరు, అంబేద్కర్ వేరు, వాళ్ళ ఆలోచన విధానాలు వేరు. ఏ విధంగా భారత్కు అంబేద్కర్ను మార్క్స్గా మీరు మార్చారు? ప్రపంచ గతిని మార్చింది మార్క్సిజం. ఓ పెట్టుబడిదారి వ్యవస్థను, ఫ్యూడల్ వ్యవస్థను, జారు చక్రవర్తులను కూర్చింది మార్క్సిజం. అలాంటి మార్క్సిజం ఓరియంటేషన్ ఏదైతుందో, ఓ సామ్యవాద సిద్ధాంతం ఏదైతుందో, ఒక మనిషిని ఇంకో మనిషి దోపిడీ చేయని సిద్ధాంతం ఏదైతుందో, అట్టడుగు వర్గాలకు, శ్రామిక వర్గాలకు ఒక ఆయువు పట్టుగా రాజ్యాధికారం ఇచ్చే సిద్ధాంతం ఏదైతుందో అది మార్క్సిజం. అలాంటి మార్క్సిజాన్ని భారతదేశంలో అప్లై చేసిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశం కూడా పెట్టుబడిదారులది. ఈ దేశంలో కూడా ఫ్యూడల్ రాజులు ఉన్నారు. ఈ దేశం మొత్తం కూడా, వ్యవస్థ మొత్తం కూడా కోట్లాది భూముల్ని కలిగి ఉన్నారు, ఇండస్ట్రీలను కలిగి ఉన్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు. ఇలాంటి దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మార్క్సిజం యొక్క వెలుగు ఏదైతుందో దాన్ని పాలిష్డ్గా ఈ దేశంలో అప్లై చేశాడు. అప్లై చేయటం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటంటే, ఈ దేశంలో ఉన్న రాజరిక వ్యవస్థ ఏదైతుందో దాన్ని ఒక డెమోక్రటైజ్ చేశాడు. అంటే ఆయుధం పట్టుకొని కూల్చే వ్యవస్థ నుంచి ఓటు ద్వారా దాన్ని వ్యవస్థీకరించాడు. వ్యవస్థీకరించడం వల్ల జరిగిన పరిణామం ఏంటంటే, రాజులు కూలిపోయారు. అక్కడ జారు చక్రవర్తి కూలిపోయాడు, ఇక్కడ రాజులు కూలిపోయారు. వీళ్ళందరూ ఒక డెమోక్రటిక్ చట్టంలోకి వచ్చారు. అప్పుడు ప్రజలకు ఆయుధానికి బదులుగా ఓటిచ్చాడు. ఓటుతోట నువ్వు రాజు కానీ, పెట్టుబడిదారుడు కానీ, నువ్వు ఎవడైనా కానీ ఈ డెమోక్రటిక్ వ్యవస్థలో నువ్వు కూలిపోతావు, ప్రజలే విజేతలు అని చెప్పిన ఒక తాత్విక సిద్ధాంతం, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని పాలిష్డ్గా ఈ దేశంలో అప్లై చేసిన మహానుభావుడు. ఈ దేశంలో కాదు, రేపు ఏ దేశంలో ప్రపంచంలో విప్లవాలు లేకుండా ఓ డెమోక్రటిక్ చట్టంలో ఓటు ద్వారా వ్యవస్థను మార్చే సిద్ధాంతం ఏదైతుందో అది బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చాడు. మార్క్స్ని కొనసాగించాడు భారతదేశంలో. మార్క్స్ని భారతదేశంలో కొనసాగించాడు. విప్లవాలు లేకుండా మార్పు కూడా విప్లవమే కదా. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. ఎప్పుడైతే ఈ దేశంలో డెమోక్రసీ ఫెయిల్ అయిద్దో,
అంతిమంగా కమ్యూనిజమే మార్గం అని చెప్పాడు. Yes. ఇంతకంటే కమ్యూనిజం ఏం చెప్పాలి? ఇంతకంటే మా కమ్యూనిస్ట్ ఎవరున్నారు ఇక్కడ? ఆయన శ్రామికులకు 8 గంటల పని విధానం తీసుకొచ్చాడు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలు తీసుకొచ్చాడు, హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి స్త్రీ పురుషులు సమానమని చెప్పాడు. అసలు ఈ భూమిని జాతీయం చేయాలని చెప్పాడు, ఈ పరిశ్రమలో వాటా కావాలని చెప్పాడు. ఇంతకంటే మార్క్సిస్ట్ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన సామ్యవాది, మార్క్సిస్టు, కమ్యూనిస్టు అని చెప్పడానికి నేను ఈ పాఠం తీసుకొచ్చాను. మీరు ఎప్పుడు రాశారు ఈ పాట? నేను దాదాపు మార్క్సిస్ట్ ఐడియాలజీ కోసం పనిచేశాను. నా జీవితం అంతా దానికోసమే పెట్టాను. ఓకే. కొండలు, కోనలు, ఆ కీకారణ్యాలు మొత్తం కూడా నా పాటలతోటి ప్రేరేపించాను. అలాంటి నేను క్యాన్సర్కి గురయ్యాను, నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. నా డాక్టర్ 2 నెలల కంటే బతకమని చెప్పాడు. అలాంటి టైంలో ఎండ్లూరి చెన్నయ్య రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాన్ని చదివాను. అంబేద్కర్ దినచర్య చదివాను. అంబేద్కర్ రోజువారీ పని ఎలా చేసేవాడు అనేది నేను చదివిన తర్వాత నేను ఎంత క్రమశిక్షణతోటి ఉండాలి, ఎంత నైతిక జీవితం ఉండాలి, జీవితం ఎంత గొప్పది, దీన్ని ఎంత అద్భుతంగా ఛానలైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ 2 నెలల 15 రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం మీద అద్భుతమైన పాటలు రాశాను. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కరా, బడుగులకు నీ అడుగులు భాగ్యమయా భాస్కరా, బహుజనులకు నీ బాటలు అంబేద్కరా, మనిషిని మనిషిగా చూడని మనుషులలో భాస్కరా, మలినమంత కడిగిన డాక్టరు అంబేద్కరా, జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కరా. ఎంత అద్భుతమైన ఆయన నన్ను అలుముకున్న తర్వాత, ఆయన నాలోకి వచ్చిన తర్వాత నా కంటి చూపే మారింది, నా ఆలోచనలే మారిపోయినాయి. అసలు ఈ దేశాన్ని చూసే చూపు మారింది. అప్పటిదాకా నేను పెట్టుబడిదారులే ఈ దేశానికి ప్రధాన శత్రువులు అనుకునేవాడిని ప్రపంచానికి. కానీ భారతీయ సమాజంలో పెట్టుబడిదారులతో పాటు బ్రాహ్మణికం ఏదైతుందో అది ప్రధాన శత్రువు. వాళ్ళు మాత్రమే ఇక్కడ శ్రామికుల్ని చీల్చి పారేశారు, శ్రామికుల్ని ఐక్యం కాకుండా చేస్తున్నారు అనే విషయాల్ని నాకు బాబాసాహెబ్ ఆవరించిన తర్వాత తెలిసింది. కులానికి శూలం అంబేద్కర్, అవును, మతానికి మందురా అంబేద్కర్. ఎట్లా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన సిద్ధాంతం తీసుకొచ్చాడు. ఎలా కులాన్ని నిర్మూలించాలో చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు పెంపొందించుకోవడం, అసలు కుల స్పృహ లేకుండా యాక్చువల్ అంబేద్కరిస్టు ఎవడైనా కానీ కుల స్పృహ లేకుండా జీవిస్తాడు. యాక్చువల్ మార్క్సిస్ట్ ఎవడైనా కానీ కుల స్పృహ లేకుండా జీవించాలి. కానీ భారతీయ సమాజంకి వచ్చేవరకే అది అన్ని వర్గాలలోకి విస్తరించింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేరు అని చెప్పారు. అది నాకు ప్రేరణ. ఆ రోజు నుంచి నా ఇంటి పేరు లేదు, నా కులము లేదు, నాకు మతము లేదు, నాకంటూ ఒక దేవుడు లేడు. నన్ను ప్యూరిఫై చేసిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. చాలా చాలా గొప్ప విషయం. మనువుకు మరణం అంబేద్కర్. ఈరోజు 15 సంవత్సరాలుగా ఈ దేశాన్ని మతోన్మాదులు పరిపాలిస్తున్నాడు. ఎవడైతే దేశభక్తుల్ని మొత్తం కూడా దేశద్రోహులుగా చిత్రీకరించి దేశద్రోహులు ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న కాలం ఇది. ఇలాంటి టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అద్భుతంగా అంటే ఈ దేశాన్ని ఎలా చూడాలో అద్భుతం. మనువుకు మరణం అంబేద్కర్. అంటే ఈ దేశానికి పార్లమెంటులో అమిత్ షా మాట్లాడుతూ మీరు అంబేద్కర్ 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 అనే బదులు మీరు ఏ దేవుడి పేరో చెప్తే స్వర్గానికి పోతానని అన్నాడే. పునాదులు కదిలిపోతున్నాయి ఈరోజు. కారణం ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. వీళ్లకు జస్ట్ తోడుగా మార్క్సిస్టులు కూడా కలిస్తే ఈ ఉద్యమం మహా ఉద్యమం అయింది. మత రాజకీయాల్ని నిర్మూలించడం కోసము నేను మార్క్స్ అంబేద్కర్లు ఈ దేశానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళని చెప్పాను. వీళ్ళిద్దరు కలవాలని చెప్పాను. నా లాలు నీళ్ళు ఐక్యత కోసం పనిచేయాలని చెప్పాను. అందుకనే ఇండియన్ మార్క్స్ అంబేద్కర్ అని చెప్తున్నాను. ఇప్పుడు భూములు పంచితే అంబేద్కర్, వాటాకై అంబేద్కర్, భూవకై పోరితే అంబేద్కర్ అని రాశారు.
అంటే అంబేద్కర్ భూములు పంచాలని చెప్పాడా? అంబేద్కర్ పరిశ్రమలో వాటా కావాలని చెప్పాడా? బాబాసాహెబ్ అంటే అంబేద్కర్ మార్క్స్ ఏదైతే చెప్పాడో అంబేద్కర్ కూడా అదే చెప్పాడనా మీ ఉద్దేశం? అసలు ఈ మొత్తం వ్యవస్థ చూసుకుంటే దీనికి ఒక పునాది ఉంది. మార్క్సిజానికి కానీ అంబేద్కరిజానికి కానీ ఒక పునాది ఉంది. అది ఏంటి పునాది అంటే ప్రకృతే దీనికి పునాది. ఈ తల్లి గాలి, వెలుగు, నీరు, వెలుగు, వెన్నెల, భూమి అందరికీ సమానంగా ఇచ్చింది. ఒకరికి ఎక్కువే, ఒకరికి తక్కువలే. అసలు ప్రకృతిని మించిన గొప్ప కమ్యూనిస్ట్ ఎవడూ లేడు ఈ ప్రపంచంలో. అలాంటి పునాది ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ అందిపుట్టుకున్నాడు, మార్క్స్ అందిపుట్టుకున్నాడు. అన్నీ అందరికీ దొరికినప్పుడు భూమిని మాత్రం ఎందుకు కొంతమందికి పరిమితి చేయాలి? అందుకే భూమిని పార్లమెంటులో ఈ జాతీయం చేయాలని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. పరిశ్రమలో వాటా కావాలని చెప్పాడు. అవి రెండు కానప్పుడు కనీసం ఈ శ్రామికుడికి 8 గంటల పని విధానం ఇవి, వీళ్ళకు రాయితీలు ఇవి, వీళ్ళకు ఇన్సూరెన్స్ ఇవ్వు, వీళ్ళకు మెడికల్ చూడు ఇత్యాది విషయాల మీద స్త్రీలకు సమాన హోదా ఇవ్వమని చెప్పాడు. కమ్యూనిజం చెప్పాడు ఆయన పార్లమెంట్లో. కానీ ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆయన కడుపు మండి బయటకు వచ్చి ఈ రాజ్యాంగం నాకు పట్టని చొక్కాదురా అని తీసి గిరాటేశాడు. రియల్ మార్క్సిస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొలువుల జాడ అంబేద్కర్, ఎట్లా ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్. మా ఇంటి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు, పేదలకు ఓటు అనేది ఇవ్వకపోతే నా ఇంటికి ఎవడైనా వచ్చాడా? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఈ డెమోక్రసీని ఇవ్వకుంటే నన్ను ఎవడైనా చూస్తాడా? మనిషిగా చూస్తాడా? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు చాలామంది చదువుకున్నారు, చాలామంది సంస్కృత పండితులు ఉన్నారు. వాళ్ళు ఏం తీసుకొచ్చారు ఈ దేశానికి? ముందు చదువుకొని ఏం తీసుకొచ్చారు? చదువు అనేది చైతన్యానికి ఉపయోగపడాలి కదా. కానీ నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు వచ్చిన వాడు ఏం చేశాడు? ఈ దేశంలో మతాన్ని తీసుకొచ్చాడు, మనుషుల్ని చీల్చి పారేశాడు. ఈ దేశంలో కులాన్ని తీసుకొచ్చాడు, చాతుర్వర్ణ వ్యవస్థని తీసుకొచ్చి మనుషులు కలవకుండా చేశాడు. ఈ దేశంలో స్త్రీ ఇలా ఉండాలి, పురుషుడు ఇక్కడ ఉండాలని చెప్పాడు. 90 ఏళ్ల వాడికి 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేశారు. వాడు స్వర్గానికి పోవటానికి ఈ అమ్మాయి కాష్టానికి పోవాలని చెప్పాడు వాడు చచ్చిపోతే. ఎంత దుర్మార్గమైన వ్యవస్థ భారతదేశంలో కొనసాగింది. ఎంత బ్రాహ్మణికల్ వ్యవస్థ ఈ దేశంలో ఉంది. భారతదేశంలో రాజ్యాంగం అనేది రాకుండా, ఓటు అనేది లేకుండా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టకుంటే మనకు జాతీయ జెండా లేదు, ఒక డెమోక్రసీ లేదు. ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ని పక్కన పెడితే ఈ దేశం దేశమే కాదు అసలు. అందుకే మా కొలువుల జాడ అంబేద్కర్, మా కొలువుల జాడ అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్. ఆయన మీరు గమనించినట్టయితే కుల నిర్మూలన ఎట్లా నిర్మూలించవచ్చో అద్భుతంగా చెప్పాడు. దానికి ఉదాహరణ చెప్తాను నేను. ఓ హిందీ మాట్లాడే అమ్మాయి, ఒక తెలుగు మాట్లాడే అబ్బాయి ప్రేమించుకున్నారనుకోండి, వాళ్ళు పుట్టే పిల్లలు ఒక అద్భుతంగా పుడతారు, ఎలాంటి రోగాలు రావు వాళ్ళకు. ప్లస్ అమ్మాయి మాట్లాడే హిందీ వస్తుంది పిల్లవాడికి, అబ్బాయి మాట్లాడే తెలుగు వస్తుంది. వాడిని ఇంగ్లీష్ మీడియంలో వేస్తే ఇంగ్లీష్ వస్తుంది, వాడు ప్రపంచ మానవుడు అవుతాడు. అయ్యే బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన ఎంత అద్భుతంగా చెప్పాడు. దానికి ప్రేమే గీటురాయిగా చెప్పాడు. మనిషి కలవాలంటే ప్రేమ అనివార్యం, నేచర్ ఇచ్చింది ఇది. పక్షులు కలిగి ఉంటాయి, అన్నీ కలిసి ఉంటాయి. మరి మనుషులైన మనము కులరహితంగా, మతరహితంగా కలిసి ఉంటే ఓ సుందర సుచందన నందనవనం లాంటి నవభారతం నిలబడుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు. అందుకే ప్రేమికుల స్వప్నం అంబేద్కర్. మరి పేదలకు రాజ్యం ఉంది. ఓటు అనేది ఆయుధాలు ఇవ్వలేము మనకు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు ఇచ్చాడు. ఓటు ద్వారా పేదవాడు కూడా ముండరాలని చెప్పి గుళ్ళోకి రాని ఒక ఇందిరాగాంధీ ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిందంట బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఇచ్చిన ఓటు ద్వారా, ఆయన ఇచ్చిన రాజ్యాంగం ద్వారా, ఆయన ఇచ్చిన చట్టం ద్వారా ఆమె ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది. ఇవాళ రాష్ట్రపతులు అవుతున్నారు. ఇవాళ మహిళలు ఇంతగా అభివృద్ధి చెందుతున్నారంటే బాబాసాహెబ్ కంటి చలవ. అంతేకాకుండా బాబాసాహెబ్ ఇంకో మాట కూడా అన్నాడు అనుకుంటా కదా, పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్ కీ, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఉండండి అని పిలిపించాడని కూడా అంటారు. నిజమేనా? అయితే ఇది 100కు 100% కరెక్ట్. ఈ దేశంలో మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, డెమోక్రసీ అంటే మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఆ అభిప్రాయం ప్రకారం ఎవరు రాజు కావాలనో వాళ్ళు అవుతారు, ఎవరు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనో వాళ్ళు అవ్వాలి తప్పకుండా.
అలాంటి మాస్టర్కి ఏదైతుందో ఆ చైతన్యం ఇంకా మనం 75 సంవత్సరాల భారతీయ సమాజంలో ఈ రోజు వరకు కూడా ఆ చైతన్యాన్ని అందుకోలేకపోయాం. కారణం ఏంటి? మనము బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? నీకు నేను ఆయుధాలు ఇవ్వట్లేదు, ఓటు అనే ఆయుధం ఇచ్చాను, ఈ ఆయుధాన్ని వెంట పెట్టుకొని నువ్వు రాజ్యాధికారం ఎక్కొచ్చు అని మాస్టర్ కీ చూపెట్టాడు మనకు. మనోడు ఏం చేస్తున్నాడు? మనోడు చేసే పని ఏంటంటే ఆయుధాల్లో అమ్ముకుంటున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆయుధం అయితే నీకు ఇచ్చి మాస్టర్ కీ ద్వారా నువ్వు రాజ్యాధికారంలోకి వస్తావని చెప్పేవాడో అసలు ఆ ఆయుధాలను ఆ ఓటు అనే ఆయుధాన్ని నమ్ముకుంటున్నాడు వీడు. అంటే వీడు సాంస్కృతికంగా చైతన్యవంతంగా కాలేదు, ఆర్థికంగా చైతన్యవంతం కాలేదు, రాజకీయంగా చైతన్యవంతం కాలేదు, వీళ్ళకేమి ఆస్తిపాస్తులు లేవు. ఈ వర్గాలను ఇప్పటికి కూడా ఓ డెమోక్రసీ ముసుగులో అట్టడు కార్పొరేట్ శక్తులు అయితేంది, ఒక పెట్టుబడిదారులు అయితేంది, ఇంకా ఈ డబ్బును ఎరగా చూపి వీళ్ళని బానిసలుగా ఉంచుతున్నారు. అంతిమంగా 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా బహుజన సమాజానికి మీరు ఇచ్చేటువంటి పిలుపు ఏమిటి? బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ ఒక ఐకాన్. ఆయన్ని నిలబెట్టడానికి ఈ భూమి సరిపోదు, ఆయన ఎత్తు చూపెట్టడానికి ఆకాశం సరిపోదు, ఆయన గురించి రాయటానికి నా పాట సరిపోదు, ఆయన గురించి పాడటానికి నా గొంతు సరిపోదు. అలాంటి ఒక గొప్ప మహనీయుడు పుట్టిన దేశంలో మనం ఉన్నాం. ఆ స్ఫూర్తితోటి మనం ఎదగాలి, నైతికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, సాంస్కృతికంగా ఎదగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ని కులానికి పరిమితి ఒక విశ్వమానవుడుగా ఆయన్ని చూడాలి. విశ్వాంతరాలు దాటి మనం కూడా రచనలు చేయాలి, పాటలు పాడాలి. ఆయన గురించి చెప్పే అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు, మన టీవీకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.